ముంబై ఉగ్రదాడిలో ప్రధాన సూత్రధారి అయిన తెహ్బూర్ రానాను నేడు భారత్ కు తీసుకురానున్నారు. అమెరికా అధికారుల నుంచి అతన్ని అదుపులోకి తీసుకున్న భారత్ అధికారులు ప్రత్యేక విమానంలో తరలిస్తున్నారు. అతనిని ఆ దాడికి వెనుక ఎవరి హస్తం ఉంది, ఇంకా ఎవరు ఏం కుట్రలు జరుగుతున్నాయన్న కోణంలో ఎన్ఐఏ విచారించనుంది. ఇలా ఉండగా అమెరికా మన దేశానికి అప్పగించిన నేపథ్యంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా, విదేశీ వ్యవహారాల మంత్రి జయశంకర్, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ డోభాల్ ఇతర ఉన్నత అధికారులతో సమావేశమై చర్చించారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా న్యూస్ కోఆర్డినేటర్ రాధాకృష్ణ అందిస్తారు. రాధాకృష్ణ. గుడ్ మార్నింగ్ సునీత. 2008లో నవంబర్ 11 జరిగిన 26 నవంబర్ 20 జరిగినట్టు ఉగ్రదాడి కేసుకు సంబంధించిన కీలక సూత్రధారి, మొత్తం ఆ ఒక దాడికి సంబంధించిన ప్రధాన సూత్రధారికి సంబంధించి తనూర్ రాహన్ హుసేన్ ను అమెరికా నుంచి భారత్ కు రప్పిస్తున్నారు. ఈ రకంగా చాలా రోజులుగా ఈ కేసు అమెరికా న్యాయస్థానం పెండింగ్ లో ఉంది. ఇటీవలనే దీనికి సంబంధించి భారత్ ను అప్పగించడానికి గ్రీన్ సిగ్నల్ రావడంతో భారత్ తప్పించేందుకు ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. 1-2 రోజుల్లోనే హుస్సేన్ రానాను కూడా భారత్ కు రప్పిస్తున్నారు. ముఖ్యంగా అప్పుడు జరిగినటువంటి ఉగ్రదాడిలో ఏకంగా ఒక 10 మంది టెర్రరిస్టులు ముంబైపై విచక్షణ రహితంగా దాడులకు తెగపడ్డారు. ఈ దాడిలో దాదాపు 166 మందికి సంబంధించిన అమాయకులు బలయ్యారు. ఈ కేసుకు సంబంధించి అప్పట్లో పెద్ద సంచలనంగా మారింది. పాకిస్తాన్ నుంచి అక్రమంగా వచ్చేసి ముంబైకి సంబంధించి సముద్ర మార్గం ద్వారా ముంబైకి వచ్చి ముంబై టార్గెట్ గా ప్రధానంగా ఎక్కడైతే జనాలు ఎక్కువ ఉంటారో, రద్దీగా ఉంటారో ఆ చోట్లను టార్గెట్ చేసుకొని ఆ యొక్క ఉగ్రవాదులు కాల్పులకు తెగపడ్డారు. ఈ కాల్పుల్లోనే దాదాపుగా 100 మందిగా మృతి చెందారు. అయితే ఈ కేసు ఇప్పటికే కసబ్ సంబంధించి ప్రధానంగా సూత్రధారి ఎవరైతే కాల్పులకు తెగబడి లైవ్ లో దొరికాడో అతని 12 పోలీసులు పట్టుకున్నారు. ఈ కేసులో ఇప్పటికే అతనికి ఉరిశిక్ష కూడా వేయడం జరిగింది. అయితే ఈ మొత్తంగా కూడా దీని వెనుక ఉన్న మాస్టర్ మైండ్ హుస్సేన్ రానాను మాత్రము ఎప్పటి నుంచో ఆ కాల్పులకు సంబంధించి ఆ దాడి జరిగిన తర్వాత కూడా అతన్ని పట్టుకునే ప్రయత్నం చేసింది. అయితే అప్పటికే అమెరికా పారిపోయి అమెరికాకు సంబంధించి అమెరికా పోలీసులు ఇచ్చాడు. అక్కడ అనంతరం అప్పటి నుంచి భారత్ ను రక్షించేందుకు అన్ని రకాలుగా న్యాయ మార్గాలను అన్వేషించినటువంటి భారత్ తీవ్రంగా వాదించింది. చివరకు ఎట్టకేలకు అమెరికాకు సంబంధించినటువంటి అమెరికా నిర్బంధంలో ఉన్నటువంటి రానాను అప్పగించేందుకు అక్కడి న్యాయస్థానాలు కూడా ఒప్పుకున్నాయి. దీంతో ఈ 2-3 రోజుల్లోనే రానా అమెరికాకు వచ్చే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. సో అమెరికా నుంచి ఇక్కడికి వచ్చిన తర్వాత పూర్తి స్థాయిలో రానాను విచారించే అవకాశం ఉంది. అసలు ఏంది, ఎందుకు దాడికి ఉత్తుకోవడం జరిగింది అని చెప్పేసి అంశాలపైన. అయితే ఈ యొక్క హుస్సేన్ రానా అమెరికా నుంచి ఇండియాకు వస్తున్న నేపథ్యంలో కేంద్ర హోంశాఖ కూడా కొంత అలర్ట్ అయింది. అసలు హోంశాఖకు సంబంధించి కేంద్ర హోంశాఖ అమిత్ షాతో పాటుగా ఉన్నత అధికారులందరూ కూడా రివ్యూ చేపట్టారు. ఎట్లా అసలు అంటే సెక్యూరిటీ పరంగా కావచ్చు, ఎందుకంటే గతంలో ఈ హుస్సేన్ రానాకు ప్రపంచ వరల్డ్ వైడ్ గా కూడా టెర్రరిస్ట్ గా ముద్ర ఉంది. సో ఇప్పటికీ ఏదైనా నెక్స్ట్ తదుపరి కూడా వస్తున్న నేపథ్యంలో ఇక్కడ ఏంటి పరిస్థితులు, ఎలాంటి అలర్జీలు ఏమైనా సృష్టించే అవకాశం ఉందా, ముందు జాగ్రత్త కూడా కొంత సెక్యూరిటీని కూడా కల్పించే ప్రయత్నం చేస్తున్నారు సునీత. రైట్ రాధాకృష్ణ, థ్యాంక్ యూ.